Hi, Mona. Bhavana, could you hear my voice? Bhavana? Next problem చెప్పమ్మా. భవన నీ మైక్ ఆఫ్ లో ఉంది. ఒక్క నిమిషం. ఇది ఇంకోసారి చదువు. ఫస్ట్ ఇన్ లైన్ క్వశ్చన్ నెంబర్ ఎంత? 10th sum sir, exercise 1D లో 11 10th అయిపోయింది కదా నిన్న. అవల ఓకే 9th అయింది. 10th అయింది. Show that the point Show that the points -6, 1 show that the point 6, 1 -6 పాయింట్ బి చెప్తున్నావా? -6, 1 and 2, 3 ఒక్క నిమిషం. బికి వేరే show that the point -6, 1 -6, 1 and 2, 3 and 2, 3 are conjugate points with respect to the circle x square plus y square minus 2x plus 2y plus 2y plus 1 equal to 0. సార్ మీ వాయిస్ క్లియర్ గా లేదు సార్. ఇప్పుడు వినపడుతుందా కరెక్ట్ గా? వినపడట్లేదు, ఏదో లైట్ గా వినపడుతుంది. లైట్ గా వినపడుతుంది. 1 second అడ్జస్ట్ చేస్తాను వాల్యూమ్స్. ఇప్పుడు వినపడుతుందా చూడు? లేదు సార్, లైట్ గానే ఉంది. ఇప్పుడు ఓకే రైట్. దీనికి సొల్యూషన్ చేద్దాం. సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఒక సర్కిల్ ఇవ్వటం జరిగింది, ఒక సర్కిల్ అండ్ దాంతో పాటు ఒక 2 పాయింట్స్ ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్ స్టెప్స్ ఏం రాయాలంటే మనం ఫస్ట్ స్టెప్స్ సొల్యూషన్ అని రాసేసి గివెన్ సర్కిల్
గివెన్ సర్కిల్ ఎంత ఇచ్చారు మనకి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి ఇచ్చినటువంటి సర్కిల్. అండ్ దీన్ని ఏమని తీసుకుంటావంటే ఎస్ అని తీసుకోవాలి. ఎస్ సర్కిల్. ఎస్ అంటే ఏంటంటే సెకండ్ డిగ్రీ కర్వ్. సెకండ్ డిగ్రీ కర్వ్ని మనం ఎస్ అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు ఇచ్చినటువంటి పాయింట్స్ ఏవైతే ఇచ్చాడో ఆ పాయింట్స్ ని ఏమనాలంటే పి కామా క్యూ. పి పాయింట్ నేమో x1 y1 అనుకుందాం. ఫస్ట్ ఇచ్చిన పాయింట్ పి పాయింట్ x1 y1 అనుకుందాం, విచ్ వాజ్ -6 comma 1, and the point q x2 comma y2 is equal to 2 comma 3. ఇలా తీసుకుందాం 2 పాయింట్స్. ఇప్పుడు కాంజుగేట్ అంటే అర్థం ఏంటంటే, కాంజుగేట్ అంటే మీనింగ్ ఒక ఫస్ట్ పాయింట్ యొక్క పోలార్ సెకండ్ పాయింట్ గుండా వెళ్ళటం, సెకండ్ పాయింట్ యొక్క పోలార్ ఫస్ట్ పాయింట్ గుండా వెళ్ళటం. మరి నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావా? క్వశ్చన్ జాగ్రత్త చూడు ఒకసారి, ఎక్సర్సైజ్ ఏమన్నా మారిందేమో. పోలార్ కాన్సెప్ట్ చెప్పలేదు కదా నీకు, ఒకసారి చెక్ చేయి. టెక్స్ట్ బుక్ బి టెక్స్ట్ బుక్ లో 2Bలో ఎక్సర్సైజ్ ఏమన్నా చేంజ్ అయిందేమో అనుకుంటాను. ఏ ఎక్సర్సైజ్ లో ఉన్నా? 1Dలో ఉన్నారు మనం. అవును 1Dలో ఉన్నాం. 1D 10th sum. 10th sum. ఓకే ఓకే, నేను కంటిన్యూ చేస్తున్నాను. కరెక్టేనా? క్వశ్చన్ కరెక్టేగా? కరెక్టే. ఇప్పుడు కాంజుగేట్ అంటే ఏం చేయాలంటే, ఒక సర్కిల్ పోలార్ అంటే దీని బిఫోర్ దిస్ క్వశ్చన్ మనం పోలార్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ని మనం డిస్కస్ చేయాలి. ఆ కాన్సెప్ట్ చెప్తాను. కాన్సెప్ట్ పేరు ఏంటంటే పోలార్. పోలార్ అంటే ఏంటంటే, ఒక సర్కిల్ తీసుకుంటాము. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ గుండా ఎన్ని లైన్స్ వెళ్తాయి మనకి? చిన్న పాయింట్ గుండా మనకి సో మెనీ లైన్స్ వెళ్తాయి, చాలా లైన్స్ వెళ్తాయి. అంటే ఎలాగ ఉంటుందంటే అది జామెట్రికల్ గా చూసినప్పుడు ఇట్లా సో మెనీ లైన్స్ వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఇదే పాయింట్ గుండా ఎన్ని లైన్స్ అయినా పాస్ అవుతుంది. ఇట్లా ఒక పాయింట్ గుండా సో మెనీ లైన్స్ మనకి పాస్ అవుతాయి. అట్లా ఎన్ని గీయచ్చు మనం అంటే ఇన్ఫినిట్ లైన్స్ మనం గీయచ్చు. ఇన్ఫినిట్ లైన్స్ పాస్ అవుతాయి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇట్లాంటి లైన్స్ దగ్గరికి నేను ఒక సర్కిల్ ని తీసుకొచ్చాను. ఒక సర్కిల్ అండ్ సో మెనీ లైన్స్, ఈ రెండు తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ సిచ్యువేషన్ లో, నెక్స్ట్ స్టేజ్ లో సిచ్యువేషన్ లో ఏం జరిగిందంటే, ఈ సర్కిల్ గుండా ఒక లైన్ కట్ చేసుకుంటా వెళ్ళింది. అంటే ఎలాగంటే ఇదిగో ఇలాగా కట్ చేసుకుంటా ఇట్లా పాస్ అయ్యింది. అంటే ఒక పాయింట్, ఇన్ఫినిట్ పాయింట్స్ ఉంటాయి కదా, ఒక పాయింట్ గుండా ఇన్ఫినిట్ లైన్స్ వెళ్తాయి కదా, ఒక పాయింట్ గుండా ఇన్ఫినిట్ లైన్స్ పాస్ అవుతుంటాయి. మనం ఏం చేస్తున్నాం అంటే సర్కిల్ ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఇది ఒక పాయింట్. ఈ పాయింట్ గుండా ఇన్ఫినిట్ లైన్స్ పాస్ అవుతాయి. ఇన్ఫినిట్ లైన్స్ ఆర్ passing through a point. ఇట్లా డిఫరెంట్ డైరెక్షన్స్ లో పాస్ అవుతా ఉన్నాయి పర్టికులర్ పాయింట్. అండ్ ఒక సర్కిల్ ని దాని దగ్గర తీసుకొచ్చి అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ సర్కిల్ పేరు ఏంటంటే S = 0. దీనికి ఒక సెంటర్ కూడా ఉంది.
సెంటర్ సి అండ్ దీనికి ఇంకో రేడియస్ కూడా ఉంది విచ్ ఈజ్ ఆర్. ఇట్లాంటి సర్కిల్ ని ఇట్లాంటి లైన్స్ ని అబ్జర్వ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. నా అబ్జర్వేషన్ లో అన్ని అంటే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది కాబట్టి ఐ కన్సిడర్డ్ ఎ రే. ఒక రేని తీసుకున్నాను. ఈ ఫిక్స్డ్ పాయింట్ ఉంది కదా, ఈ ఫిక్స్డ్ పాయింట్ కూడా ఇన్ఫినిట్ లైన్స్ వెళ్తున్నాయి అని చెప్పాను కదా. ఈ పాయింట్ పేరు నేను పి అని పిలుస్తున్నా. పి ఏదో పేరు పెడదాం, దానికి పి అని పేరు పెడదాం. ఈ పాయింట్ లో ఇన్ఫినిట్ లైన్స్ పాస్ అవుతున్నాయి. వాటిల్లో ఒక రేని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నెక్స్ట్ డయాగ్రామ్ లో ఆ రే మన సర్కిల్ ని కట్ చేసుకుంటా వెళ్ళిపోతుంటాయి, కట్ చేసుకుంటా పాస్ అవుతుంటాయి. అట్లా పాస్ అయినప్పుడు కొన్ని కట్ చేసుకుంటా పాస్ అవుతుంటాయి, కొన్ని టచ్ చేస్తా వెళ్తుంటాయి, కొన్ని అసలు టచ్ చేయకుండా వెళ్తుంటాయి. కొన్ని ఏమో టచ్ చేస్తా వెళ్తుంటాయి, కొన్ని ఏమో కట్ చేసుకుంటా పాస్ అవుతుంటాయి. దీన్ని కొద్దిగా నేను ఎక్స్టెన్షన్ చేసి చూపిస్తాను మీకు. ఈ లైన్ గనక నువ్వు ఇట్లా ఎక్స్టెన్షన్ చేసావు అనుకో, ఇదిగో ఇట్లా కట్ చేసుకుంటా వెళ్ళింది ఒక లైన్. ఒక లైను ఇదిగో ఇలా వెళ్ళింది, అసలు ఏం టచ్ చేయలేదు, ఏం చేయలేదు, వెళ్ళిపోయింది. ఇంకో లైన్ ఏమో అసలు దీనికి సంబంధం లేకుండా ఇదేటో వెళ్ళిపోతుంది. ఇంకో లైన్ ఏమో ఇదిగో ఇట్లాగా ఇన్ఫినిట్ ఉంటాయి కాబట్టి కొన్ని టచ్ చేస్తుంటాయి, కొన్ని కట్ చేస్తుంటాయి అండ్ టచ్ చేస్తా వాటికి. ఇట్లా టచ్ చేస్తా కొన్ని పాస్ అవుతుంటాయి, ఇట్లా టచ్ చేస్తా కొన్ని పాస్ అవుతుంటాయి, కట్ చేస్తా కొన్ని పాస్ అవుతుంటాయి. అదే పాస్. ఒకటేమో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలా ఉంటాయి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో కట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకో లైన్ తీసుకుంటున్నాను, అండ్ ఇది యాక్సెస్ గుండా సెంటర్ గుండా కూడా పాస్ అవుతుంది. ఇట్లా కొన్ని ఇట్లా సో మెనీ లైన్స్ ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇవన్నీ ఒకేసారి అబ్జర్వ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇన్ఫినిట్ లైన్స్ పాస్ అయ్యేటప్పుడు సర్కిల్ అబ్జర్వేషన్ కష్టం కాబట్టి నేను ఒక లైన్ ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ లైన్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇది మన సర్కిల్ ని క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి అనే పాయింట్స్ దగ్గర కట్ చేసిందని అనుకుంటున్నాను. అట్లా అనుకున్న తర్వాత మళ్ళీ నేనేం చేశాను, ఇక్కడ ఖాళీగా ఉండకుండా ఇక్కడ ఒక ట్యాంజెంట్, ఏ దగ్గర ఒక ట్యాంజెంట్, బి దగ్గర ఒక ట్యాంజెంట్ డ్రా చేశాను. ఏ దగ్గర ఒక ట్యాంజెంట్, బి దగ్గర ఒక ట్యాంజెంట్ డ్రా చేశాను. ఎలా డ్రా చేశానంటే ఏ దగ్గర ఒక ట్యాంజెంట్ డ్రా చేశాను, ఏ దగ్గర ఒక ట్యాంజెంట్ అండ్ అట్లాగే బి దగ్గర ఒక ట్యాంజెంట్, బి దగ్గర ఒక ట్యాంజెంట్. మళ్ళీ కట్ చేయకూడదు, బి దగ్గర ట్యాంజెంట్ టచ్ చేస్తా వెళ్ళాలి. టచ్ చేసినప్పుడు ఈ రెండు ట్యాంజెంట్లు మరి ఇంకో పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటూ మన ఇక్కడ గమనించండి, ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటాం. ఈ రెండు అనదర్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటాం ఇక్కడ. ఇట్లా మన అబ్జర్వేషన్ కొనసాగుతూ ఉంది. నేను మళ్ళీ ఏం చేశానంటే ఇదే పాయింట్ కూడా ఇంకో లైన్ తీసుకున్నాను, ఇంకో ట్యాంజెంట్ ని అబ్జర్వ్ చేస్తాను. దీని గుండా వెళ్ళే ఇంకొక, ఇది కూడా కట్ చేసుకుంటా వెళ్ళింది. అదే పాయింట్ గుండా ఇన్ఫినిట్ లైన్స్ వెళ్తుంటాయి కదా. ఇన్ఫినిట్ లైన్స్ వెళ్ళేటప్పుడు ఈ పాయింట్ పేరు పి, ఈ పాయింట్ పేరు పి. ఇన్ఫినిట్ లైన్స్ వెళ్తుంటాయి అని చెప్పుకున్నాం ఇక్కడ. ఇన్ఫినిట్ లైన్స్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్. వాటిల్లో రెండింటిని అబ్జర్వ్ చేస్తున్నా. అబ్జర్వ్ చేసినప్పుడు ఒక లైన్ ఏమో ఏబి దగ్గర కట్ చేసింది, ఈ పి గుండా వెళ్ళే ఇంకొక లైన్ ఏమో సిడి దగ్గర మన సర్కిల్ ని కట్ చేయడం జరిగింది. నేను ఏబి దగ్గర టాంజెంట్స్ గీసాను, మళ్ళీ అవి కట్ చేసుకున్నాయి ఇంకేదో పాయింట్ దగ్గర. ఈ పాయింట్ ని ఏమంటున్నానంటే ఏబిసిడి అయిపోయింది కాబట్టి ఈ అని తీసుకున్నా ఈ పాయింట్ ని, కటింగ్ పాయింట్. అట్లాగే సి దగ్గర డి దగ్గర కూడా నేను టాంజెంట్స్ డ్రా చేశాను. సి దగ్గర డి దగ్గర కూడా టాంజెంట్స్ అనేవి డ్రా చేయడం జరిగింది. సి దగ్గర డి దగ్గర మళ్ళీ టాంజెంట్స్ డ్రా చేశాను.
డి దగ్గర టాంజెంట్స్ డ్రా చేస్తాను. డి దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేశాను, అట్లాగే డి దగ్గర కూడా ఒక టాంజెంట్ డ్రా చేశాను. మళ్ళీ ఈ రెండు కూడా ఎక్కడో ఒక చోట ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఆ పాయింట్ ఏం పేరు పెడదామంటే ఎఫ్ అని పేరు పెడదాం. ఈ పాయింట్ పేరు ఏంటంటే ఎఫ్. ఈ పాయింట్ ఎఫ్. ఇప్పుడు ఈని ఎఫ్ని జాయిన్ చేయాలి. ఈని ఎఫ్ని జాయిన్ చేయాలి. ఈని ఎఫ్ని జాయిన్ చేయాలి. ఈని ఎఫ్ని జాయిన్ చేస్తే ఈని ఎఫ్ని జాయిన్ చేస్తే ఒక లైన్ వస్తుంది. ఈ లైన్ పేరు ఏంటంటే దిస్ ఈజ్ పోలార్. ఈ లైన్ పేరు ఏదైతే ఉందో ఈ లైన్ పేరు, దీని పేరే పోలార్. దీని ఫార్ములా ఏంటంటే ఈ పోలార్ ఫార్ములా S1 = 0. దీని పేరు పోలార్, S1 = 0. ఓకే, అర్థమైంది పోలార్ ఎట్లా వచ్చిందో. ఇకపోతే పోలార్ ఎలా ఉంటుంది? పోలార్ ఎలా ఉంటుందంటే ఈ సెంటరు ఇక్కడ సి ఉంది, సర్కిల్ సి ఉంది. మళ్ళీ ఒకసారి ఏమేం జరిగిందో మొత్తం చెప్తాను. ఒక పాయింట్ గుండా ఇన్ఫినిట్ లైన్స్ పాస్ అవుతా ఉంటాయి. నేను ఈ ఇన్ఫినిట్ లైన్స్ దగ్గరికి ఒక సర్కిల్ తీసుకొచ్చినప్పుడు ఆ లైన్స్ ఈ సర్కిల్ గుండా దూసుకెళ్తున్నాయి. కొన్ని ఏమో టచ్ చేస్తున్నాయి, అసలు కొన్ని ఏమో సంబంధం లేదు, మాకేం తెలియదు అని వెళ్ళిపోతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ లో నేను కొన్ని 2 లైన్స్ ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఆ 2 లైన్స్ ఏంటంటే ఒకటి పిఏబి, ఇది కట్ చేసుకుంటా వెళ్ళింది, ఖచ్చితంగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. పిఏబి, ఏబి దగ్గర బి దగ్గర టాంజెంట్స్ గీసాను, రెండు మళ్ళీ ఈ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంది. అట్లాగే పిసిడి గీసాను, సి దగ్గర డి దగ్గర టాంజెంట్స్ గీస్తే ఎఫ్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంది. మళ్ళీ 2 పాయింట్లని జాయిన్ చేస్తే నాకు ఇంకో లైన్ వచ్చింది. ఈ 2 పాయింట్లని జాయిన్ చేస్తే నాకు ఇంకో లైన్ రావటం జరిగింది. ఓకే, నేను ఈ డయాగ్రామ్ తీసుకుంటాను. ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను. We have another diagram. ఈ డయాగ్రామ్ కాపీ చేసుకోవాలా సార్? యా, ఇదే కాపీ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వీటన్నిటిని రిమూవ్ తీసేసి చూపిస్తాను. 1 minute, నేను చెప్తాను, అప్పుడు కాపీ చేస్తాను. ఇప్పుడు మనకి ఇవన్నీ అవసరం లేదన్నమాట. ఏమేమి అవసరం లేదు, జస్ట్ ఈ లైన్ అవసరం లేదు, ఈ పాయింట్ తో కూడా పని లేదు, ఈ లైన్ తో కూడా పని లేదు, ఈ లైన్ తో కూడా పని లేదు, దీంతో పని లేదు, దీంతో పని లేదు. నో నో నో, దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్. దీని పేరు పోలార్. దీని పేరు, ఈ పాయింట్ ఏదైతే ఉందో దీని పేరు పోల్. దీని పేరు పోల్. ఈ పాయింట్ పేరు ఏంటమ్మా? పోల్. దీని పేరు, ఈ పాయింట్ పేరు ఏదైతే ఉందో దట్ ఈస్ పోల్. ఈ లైన్ ఏదైతే ఉందో పోలార్. సో పోల్ అంటే మనకి పోల్ ఈజ్ ఈక్వల్ టు పాయింట్, పోల్ ఈజ్ ఈక్వల్ టు పాయింట్, పోలార్ అంటే లైన్. ఈ రెండు బాగా గుర్తుండాలి. పోలార్ అంటే లైన్. ఓకే, పోలార్ లైన్. పోలార్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటంటే S1 = 0. మనం ఆల్రెడీ టాంజెంట్ లో చేసాం. ఇది టాంజెంట్ లో కూడా S1 = 0నే చేసాం మనం. ఇక్కడ కూడా అదే చేస్తాం. పోలార్ అంటే, పోల్ అంటే మాత్రం పాయింట్. ఇకపోతే ఇప్పుడు మనం ఇంతవరకు తెలుసుకో నువ్వు చాలు. ఇప్పుడు దీనిపైన మనం ఆ ప్రాబ్లమ్ ని సింప్లిఫై చేద్దాం. ఓకే, కాపీ చేసుకున్నా సార్? ఇది కాపీ చేసుకో.
క్వశ్చన్ లో కాపీ చేయి. కాంజుగేట్ పాయింట్స్ అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఏమవ్వాలంటే కాంజుగేట్ పాయింట్స్ అంటే S12 ఈక్వల్ టు 0 అవ్వాలి. ఏమవ్వాలి అంటే P యొక్క పోలార్ Q గుండా వెళ్ళాలి, Q యొక్క పోలార్ P గుండా వెళ్ళాలి. ఈ డయాగ్రామ్స్ కాపీ చేసుకుంటున్నావా? డయాగ్రామ్ కాపీ చేసుకోవాలా? చేసుకోవాలా? చేసుకోలే. అయ్యో, తర్వాత టైం ఇస్తాను, కాపీ చేసుకుందాం కానీ రాయి. క్వశ్చన్ నోట్ చేసేసుకో. వెరీ సింపుల్ అమ్మా, ఏం చేయాల్సిన పని లేదు. దీనికి ఏం చేస్తారంటే సర్కిల్ ఎస్, పి పాయింట్, క్యూ పాయింట్ తీసుకున్న తర్వాత షో దట్ అంటున్నాడు కాబట్టి S12 చేద్దాం. S12 కన్సిడర్ అని రాయమ్మా. S12 అంటే గుర్తుందా నీకు? S12 అంటే ఏం చేయాలో? ఓకే, కన్సిడర్ అని రాయి. లోడ్ అవుతుంది. చేసుకున్నాను. కన్సిడర్ రాసా. కన్సిడర్ రాసావా? ఓకే, చూడు. S12 ఈక్వల్ టు S12 ఈక్వల్ టు క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. S12 ఏం చేయాలంటే ఈ x² దగ్గర x1 x2 రాయాలి. ఈ x² దగ్గర చూస్తున్నావా సర్కిల్లో, ఈ x² దగ్గర ఏం రాయాలమ్మా? x1 x2 అది రాయాలి. x1 x2 అని రాయాలి. తర్వాత ఏముంది? ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఈ y² కనబడుతున్న సర్కిల్లో మౌస్ మూవ్ అవుతుంది చూడు, ఇక్కడ y² దగ్గర ఏం రాస్తామంటే y1 y2 తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని ఆఫ్ చేయాలి, సగం చేయాలి. సో 2/2 ఇంటూ x ఉన్న దగ్గర x1 ప్లస్ x2 రాయాలి. x1 ప్లస్ x2. అట్లాగే నెక్స్ట్ తర్వాత ఏముంది? ప్లస్ మళ్ళీ 2 దగ్గర ఏం చేస్తామంటే 2/2 అని రాయమ్మా. y దగ్గర ఏం రాస్తామంటే y1 ప్లస్ y2. లాస్ట్ లో ఏముంది? +1 ఉంది లాస్ట్ లో. ఇక్కడ చూస్తున్నావా? +1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈజ్ ఈక్వల్ టు 0 అనేది రావాలి మనకి, మనమే చేయకూడదు. మనకి అది ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చేయాలి, అదే వచ్చేయాలి. ఓకే, అర్థమైంది? అర్థమైంది సార్. ఇంతకు ముందు చేసినట్టే కదా? అంతకుముందు చేసినట్టే, కాకపోతే అంతకుముందు ఏం చేసామంటే మనం ఇక్కడ x రాసాం. మనం ఇక్కడ ఏం రాయాలంటే x1 x2 రాయాలి. x1 రాసాం మనం అక్కడ అంతకుముందు చేసి. ఇప్పుడు ఇక్కడ x1 అంటే -6, x1 అంటే -6, x2 అంటే 2, ప్లస్ సో ఇక్కడ మనకి x1 అంటే ఎక్కడుందో చూద్దాం. x1 అంటే చూడమ్మా, ఇదిగో దిస్ ఈజ్ x1. చూస్తున్నావా? ఈ x1 ఇది -6 అనమాట. ఎక్కడ రాశాను? x1 ఎక్కడుంటే అక్కడ రాయాలి. ఇక్కడ x1. x2 అంటే ఎక్కడుంది? ఇదిగో x2 అంటే ఇదిగో ఇక్కడ ఉంది. ఎంత ఉంది అది? 2. ఇదిగో x2 ఇక్కడ 2.
ఓకే, తర్వాత y1 y2 అంటే y1 ఎక్కడ ఉంది, ఇగో హియర్ y1 అండ్ y2 అంటే 3, y1 అంటే 1 ఇక్కడ రాయాలి. సో ఇక్కడ y1 అంటే 1, y2 అంటే 3. -2/2 అంటే క్యాన్సిల్ అవుతుంది. -2/2 అంటే క్యాన్సిల్ అయిపోయి ఎంత వచ్చింది, క్యాన్సిల్ అయితే 1 వచ్చింది. ఇంటూ x1 అంటే ఎంతమ్మా, చూడు ఇక్కడ x1 అంటే -6, x2 అంటే +2, అంటే +2. తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ ఇక్కడ 2 క్యాన్సిల్ అమ్మా, 2 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది, 1 వస్తుంది. y1 + y2 అంటే y1 అంటే ఎంతమ్మా 1, y2 అంటే ఎంతమ్మా 3 +3. ఇది అర్థమైందా? ప్లస్ లాస్ట్ లో ఎంత ఉంది, 1 ఉంది. లాస్ట్ ఇది రాయాలి. ఓకే, ఇప్పుడు జస్ట్ మనకి మల్టిప్లికేషన్ వస్తే సరిపోతుంది. 6 2s ఎంత, -12. తర్వాత ప్లస్ 1 × 3 ఎంత, 3. మైనస్ ఇక 1 రాయాల్సిన ఒకటే, రాయిపోయిన ఒకటే, ఏం కాదు. -6 + 2 అంటే -4. ఈ -1 మల్టిప్లై చేసిన అదే వస్తుంది కాబట్టి నేను రాయలేదు. ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి ఇంటూ 1 అంటే అదే నెంబర్ రాసుకోవచ్చు. ఎందుకంటే 1 టేబుల్ అంటే 1 2s are 2, 1 3s are 3, 1 4s are 4 కాబట్టి దేంతో మల్టిప్లై చేసినా అదే నెంబర్ వస్తుంది 1 అని. 1 + 3 అంటే 4. 4 × 1 ఆఫ్ కోర్స్ 4. లాస్ట్ లో మన +1. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం. సో ఇవన్నీ కూడా S12. ఇప్పుడు ఈ S12 కనుక 0 వచ్చింది అనుకోమ్మా, కాంజుగేట్ అయినట్టు. రాలేదనుకోమ్మా, నాట్ కాంజుగేట్ అని రాయాలి. సో ఇవన్నీ యాడ్ చేద్దాం. -12 + 3 + 4 + 4 + 1. చూడమ్మా, 4 + 4 8, 8 + 1 9, 9 + 3 12, -12 + 12 0. Therefore P, QR conjugate to each other. P, QR conjugate to each other. ఇలా రాయి, conjugate to each other. అర్థమైందా? దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది సార్. ఓకే, గుడ్. రాసుకోనా? నోట్ చేసి ఇట్లా వైట్ పెట్టినా బ్లాక్ పెట్టినా? వైటే పెట్టండి సార్. వైటే బాగుందా? ఓకే. Next question number. Okay. Next question number 11. Question number 11. చదవమ్మా. Show that the points 4, 2 and 3, -5. Show that the points 4, 2 and 3, -5 are conjugate points with respect to the circle x square plus y square minus 3x minus 5y plus 1. ముందు సమ్ లాగే కదా సార్?
ముందు సమ్ లాగే ఏది నువ్వు చెప్తా ఉండి నేను రాస్తా ఉంటా. ఫస్ట్ సొల్యూషన్ ఏం రాయాలి? ఫస్ట్ స్టెప్ ఏం రాయాలి? గివెన్ Consider. Okay. గివెన్ Given. సర్కిల్. గివెన్ సర్కిల్ ఏమని ఇచ్చాము? సర్కిల్ ని ఎక్స్ S స్క్వేర్ is equals. ఎక్స్ S స్క్వేర్ square ప్లస్ is వై స్క్వేర్ మైనస్ 3x minus 3x minus 5y plus 5y 1 ప్లస్ equal to 1 0. ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత ఏం రాయాలి? పాయింట్స్. Points P equal to పాయింట్స్ p ఈక్వల్ టు x1 y1 x1 y1 ఈజ్ 4 ఈక్వల్ comma టు 2 4, 2 2 equal to x2 y2 2 y2 ఎంతమ్మా ఇది? 3 3, minus 5. minus 5. S12 is equals to కన్సిడర్ S12 S12. equal to ఎప్పుడైతే కాంజుగేట్ అనే వర్డ్ కనిపిస్తుందో అప్పుడు మనం ఈ పని చేయాలి. కాంజుగేట్ అన్నాడంటే కనుక మనం S12 0 అని చూపించాలి. ఓకే, S12 అంటే ఏంటి? x1 x2 ప్లస్ y1 y1 y2 మైనస్ దీన్ని సగం చేయాలి. 3/2 ఇంటూ ఎక్స్ ఉన్న దగ్గర x1 ప్లస్ x2 రాయాలి. స్క్వేర్ ఉన్న దగ్గర మల్టిప్లికేషన్ లో రాయాలమ్మా. ఎక్స్ మాత్రమే ఉన్న దగ్గర ఎడిషన్ లో రాయాలి. స్క్వేర్ ఉన్న దగ్గర ఏమో మల్టిప్లికేషన్ x1 ఇంటూ x2 అని రాయాలి. జస్ట్ ఎక్స్ ఉన్న దగ్గర ఏమో x1 ప్లస్ x2 రాయాలి. తర్వాత -5/2 ఇంకోసారి రిపీట్ చేసిన స్క్వేర్లు ఉన్నాయి అనుకోమ్మా. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కనపడుతుంది. మీకు ఎక్స్ స్క్వేర్ కనపడితే ఇక్కడ కనిపించిన చోట స్క్వేర్ కనిపించిన చోట నువ్వేం చేయాలంటే x1 ఇంటూ x2 అని రాయాలి. అట్లాగే వై స్క్వేర్ ఉన్న దగ్గర కూడా వై స్క్వేర్ ఉన్న దగ్గర అక్కడేం రాయాలి? y1 y2 రాయాలి. కానీ ఎక్స్ ఉన్న దగ్గర మాత్రం ఎక్స్ ఉంది, చూసావా ఇక్కడ ఎక్స్ ఉంది. ఎక్స్ ఉన్న దగ్గర ఎక్స్ స్క్వేర్ వేరు ఎక్స్ వేరు. ఎక్స్ ఉన్న దగ్గర x1 ప్లస్ x2 అని రాయాలి. అట్లాగే వై ఉన్న దగ్గర y1 ప్లస్ y2 ఇప్పుడు రాయబోతుంది. y1 ప్లస్ y2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా 0 మనం రాయకూడదు అనుకున్నాంగా. చివరిలో మనకు అది రావాలి. చివరిలో 0 రావాలి. 0 వస్తే ఏం ప్రూవ్ అయినట్టు? కాంజుగేట్ అని ప్రూవ్ అయినట్టు. ఒకవేళ రాలేదనుకో నాట్ కాంజుగేట్ అని చెప్పాలి. మోస్ట్లీ 100% అయ్యేటట్లుగానే ఇస్తాడు. ఓకే, అవ్వకుండా ఏది ఉండదు, ఖచ్చితంగా అవుతుంది. కానీ మనం చెక్ చేసి చూపించాలిగా, ప్రూవ్ చేయాలిగా. అందుకే వాడు షో అంటున్నాడు. షో దట్ అంటే ఏంటి? నిరూపించండి, చేతనైతే నిరూపించండి అంటున్నాడు. ఓకే, x1 x2 అంటే మన x1 ఎక్కడుంది? వీటికి ఎక్కడుందో అసలు x1? x1 ఎక్కడున్నావమ్మా? కనిపించిందా? 4 రైట్. 4 x2 3 ఇంటూ 3 3 తర్వాత ప్లస్ y1 y2. y1 అంటే 2, y2 అంటే -5. తర్వాత ఏముంది? -3/2. తర్వాత బ్రాకెట్ లోపల ఏమున్నాయి? x1 ప్లస్ x2 అంటే ఎంత? 4 ప్లస్ 3. తర్వాత -5/2 ఆఫ్ y1 ప్లస్ y2. y1 అంటే ఎంత? 2. y2 అంటే ఎంత? -5. yes ప్లస్ 1 లాస్ట్. 4 3s ఎంత? 4 3s 12. తర్వాత 2 5s 2 ఇంటూ 5 10 -10. తర్వాత -3/2. ఈ బ్రాకెట్ లో 4 ప్లస్ 3 ఎంత అంటే 7 -5/2. తర్వాత నెక్స్ట్ వాల్యూ 2 - 3 ఎంత? ఎస్ కరెక్ట్, -3. లాస్ట్ లో పాపం ప్లస్ 1. అగైన్ S12 ఈజ్ ఈక్వల్ 12 లో 10 పోతే 2 -3 7s 21/2. ఇది రెండు బ్రాకెట్ ఉంటే మల్టిప్లై చేసుకోమని. 3 7s 21/2. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ మైనస్ మల్టిప్లై అయ్యి ప్లస్ అయ్యి
5 3s 15 by 2 plus 1. Again S12 is equal to 2 plus 1 ఎంత అంటే 3. తర్వాత ప్లస్ ఇక్కడ ఎల్సిఎం చేశాను, ఎల్సిఎం 2 వచ్చింది. ఫస్ట్ 15 రాస్తాను ఎందుకంటే రెండిట్లో డినామినేటర్ ఒకటే కాబట్టి. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఇది ఎంత వస్తుందమ్మా, 15లో మన -21 పోతే -6/2. -6/2 అంటే 3 టైమ్స్ పోతుంది కదా, 3 - 3 అంటే 0 వచ్చింది. ఇది అర్థమైందా నీకు 3 రావటం? ఇక్కడ ఎల్సిఎం ఏదన్నా కన్ఫ్యూజన్ ఉందా? ఎల్సిఎం ఏం చేశానంటే ఫస్ట్ ఈ వాల్యూ రాశాను 15/2. ఇదిగో ఇక్కడ ఫస్ట్ 15/2. ఆ తర్వాత 21 రాశాను. ఇది -21 మైనస్తో సహా ఈ 21ని ఇదిగో ఇక్కడ రాశాను. ఫస్ట్ 15/2 రెండిటికి బై 2 కాబట్టి 15 - 21 అని రాశాను. 15 - 21 అంటే -6. -6/2 అంటే -3. 3 - 3 0. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ కొద్దిగా ఎల్సిఎంలు వస్తాయమ్మా, ఎక్కడైనా అర్థం కాకపోతే అడుగు, ఇంకా మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ వేరే రకంగా చెప్పడానికి ప్రయత్నం. నోట్ చేసుకోమ్మా అయిపోయింది. దేర్ఫోర్ లాస్ట్లో ఏం రాయాలి, లాస్ట్లో స్టెప్ రాయాలి. అంతా అయిపోయాక సినిమాలో కూడా ఎండను పడుతుంది కదా, అలాగే మనం కూడా ఏం చేయాలంటే ఇక్కడ PQR conjugate to each other. లాస్ట్ P, Q are conjugate with respect to conjugate to each other and that. With respect అంటే ఆ సర్కిల్ కూడా రాయాలి. Conjugate to each other. Right, next question. Question number 12. కాపీ చేసావా? రాసుకుంటున్నా. రాసుకో. చెప్పండి సార్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడు 12. Find the value of k. Find the value of k if kx plus 3y minus 1 equal to 0. 3x plus 3y kx plus 3y kx plus 3y minus 1 equal to 0. minus 1 equal to 0. 2x plus y 2x plus y plus 5 plus 5 equal to equal 0 or are conjugate with respect to the with circle. respect to the circle x square plus y square x square plus y square minus 2x minus 2x minus 4y minus 4y minus 4 equal to 0. minus 4 equal to 0. Okay, solution. First, as usual, మన స్టెప్స్ రాసేద్దాం. Given circle x square plus y square, ఏ సర్కిల్ అయితే ఇచ్చాడో ఆ సర్కిల్ రాసేద్దాం. ఇక్కడ ఆ సర్కిల్ గుర్తుపడతావుగా నువ్వు, స్క్వేర్లు ఉంటాయి దానికి. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్లు రెండు కనపడతాయి. ఏం కనిపించినా కనిపించకపోయినా ఫస్ట్ ఈ రెండు కనపడతాయి. ఈ రెండు కనిపించగానే అదే సర్కిల్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 4 ఈక్వల్ టు 0. ఇది సర్కిల్ ఈక్వేషన్. ఇప్పుడు దీనికి మనం సెంటరు మరి రేడియస్ రాయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏం చేస్తున్నానంటే
ఈ సెంటర్ కనిపెట్టడం ఎట్లాగో నీకు డైరెక్ట్ గా చెప్తున్నాను. సెంటర్ ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ గా చెప్పాలి. ఎట్లా చెప్పాలో చెప్తాను. యాక్చువల్ అయితే ఫార్ములా తెలుసు నీకు, -G-F సంథింగ్ ఏదో ఉంటుంది. కానీ వెంటనే చూడగానే చెప్పేయటం ఎట్లా, అది కూడా చేసి చెప్పొచ్చు. కానీ ఇలా కూడా చెప్పొచ్చు, రెండు ఒకటే. దీనికి మార్కులు తగ్గటం కానీ పెరగటం కానీ ఏమి ఉండదు. మార్కుల్లో ఎట్లాంటి చేంజ్ ఉండదు, కానీ నీకు టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే నువ్వు బాగా తీక్షణంగా ఎక్స్ టర్మ్ని గమనించాలి. ఇక్కడి నుంచే నీకు సెంటర్ బయటకు వస్తుంది. వై టర్మ్ని ఎక్స్ టర్మ్ని చూడాలి నువ్వు. వై టర్మ్ని ఎక్స్ టర్మ్ని మాత్రమే గమనించాలి. జాగ్రత్త చూడు, చూస్తున్నావు కదా. ఎక్స్ టర్మ్ గమనించి ఫస్ట్ -2 ఉంది, అక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్. అక్కడ 2 ఉంది కదా, దాన్ని సగం చేద్దాం. 2/2 ప్లస్ 2/2 గుర్తు మార్చి రాసుకోవాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, అక్కడ ఉన్న నెంబరు /2 అని రాయాలి. ఏ నెంబర్ ఉన్నా /2 అనే రాయాలి. నెక్స్ట్ కామా పెట్టు. ఇక్కడ -4 ఉంది, రివర్స్ లో రాయి, +4/2 చేయాలి. అలా చేస్తే ఏదైతే వస్తుందో అదే సెంటర్ మనకి. ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అవుతుందని చూడమ్మా. 2/2 అంటే 2 టేబుల్లో 1 టైం పోతుంది. అట్లాగే 4/2 అన్నా కూడా మనకి ఇదేమో 1 టైం, ఇదేమో 2 టైమ్స్. ఇదే సెంటర్ మనకి. అయిపోయింది. నెక్స్ట్ తర్వాత రేడియస్ రాసుకోవాలి. రేడియస్ R ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే, ఫార్ములా రాయాలి. G² + F² - C మైనస్ C దట్ ఈజ్ ఈక్వల్ టు √, దీన్ని స్క్వేర్ చేయమ్మా. ఈ 1ని, ఈ 1 కనబడుతుంది కదా, ఈ 1ని స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? స్క్వేర్ చేస్తే 1² అంటే 1ఏగా. తర్వాత పక్కన ఉన్న 2ని స్క్వేర్ చేయమ్మా. ఇదిగో దీన్ని, ఈ 2ని స్క్వేర్ చేస్తే ఎంత వచ్చింది? 4. డైరెక్ట్ గా స్క్వేర్ చేసి రాయాలి. -C ఇక్కడ కాన్స్టెంట్ గమనించండి. సర్కిల్లో ఉన్నటువంటి కాన్స్టెంట్ గమనించండి, అది C అన్నమాట. దాని గుర్తు మార్చి రాసుకోవాలి ఇక్కడ నువ్వు. +4 సో 4 + 4 8, 8 + 1 9, √9 అంటే 3. సో రేడియస్ వచ్చింది, సెంటర్ వచ్చేసింది. ఒక జస్ట్ 2 లైన్స్ లో ఫినిష్ చేసాం. లేదనుకో ఫస్ట్ కంపేర్ చేసుకోవాలి. దేంతో కంపేర్ చేయాలి? అదొక స్టెప్ రాయాలి. x² + y² + 2gx + 2fy + c = 0. తర్వాత మళ్ళీ ఏం రాయాలి? 2g ఎంత రాయాలి, 2f ఎంత రాయాలి, c రాయాలి. తర్వాత మళ్ళీ g రాయాలి, f రాయాలి, c రాయాలి. ఆ తర్వాత సెంటర్ -g - f రాయాలి. చాలా స్టెప్స్ పెరుగుతాయి, టైం కూడా చాలా టైం పడుతుంది. ఇలా చెయ్యొచ్చు, నో ప్రాబ్లం. మార్కుల్లో ఎట్లాంటి ప్రాబ్లము రాదు, సేమ్ మార్క్స్ వస్తాయి. అక్కడ అంత చేసినా నీకు ఇచ్చేది 2 మార్క్సే. నువ్వు ఎంత చేసినా ఇప్పుడు డైరెక్ట్ గా రాసినా నీకు ఇచ్చేది 2 మార్క్సే. ఇక్కడ ఈ సమ్మే 2 మార్క్స్ సమ్, ఇవన్నీ కూడా. అంతేనా సార్? వేరే క్వశ్చన్ చెప్పనా? అవులా, ఇంకా అప్పుడేమైపోయింది? కొద్ది పెద్ద సమ్ ఇది. ఇక్కడ ఫార్ములా కూడా అంటే 2 మార్క్స్ అన్నారు కదా. ఇప్పుడు PQలు కాంజుగేట్ అంటే ఫార్ములా ఏంటి? S12 = 0, రైట్. ఇప్పుడు ఈ లైన్స్ కాంజుగేట్ అంటున్నాడు. ఇప్పుడు దీనికి ఇంకో ఫార్ములా వస్తుంది, ఆ ఫార్ములా కూడా నువ్వు నేర్చుకోవాలి ఇక్కడ. సో ఆ ఫార్ములా చెప్తాను. ఫార్ములా ఏంటంటే, the lines L1x plus M1y plus N1 = 0. ఇప్పుడు ఈ లైన్స్ ని మనకి ఇచ్చిన లైన్స్ తో కంపేర్ చేయాలి. మనకేమి ఇచ్చాడు క్వశ్చన్ లో? లైన్స్ kx + 3y - 1 అని చెప్పాడు. మరి ఇక్కడ ఫార్ములా ఏంటి? L1x M1y plus N1 = 0. అంటే L1 ఎంత? దీని నుంచి k, M1 ఎంత? 3, N ఎంత? -. ఫార్ములా అన్నమాట, కంపేర్ చేయాలి. ఇప్పుడు
ద లైన్స్ Hmm. L1x ప్లస్ M1y ప్లస్ N1 ఈక్వల్ 0 కామా ఇంకో లైన్ కూడా ఇచ్చాడు కదా క్వశ్చన్ లో, అది రాయి. L2x ప్లస్ M2y ప్లస్ N2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ Hmm. కాంజుగేట్ కాంజుగేట్ with respect to WRT అంటే అర్థం ఏంటంటే విత్ రెస్పెక్ట్. WRT అంటే విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది ఫార్ములా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు రెడీగా ఉండు ఫార్ములా కోసం. ఆర్ స్క్వేర్ ఇంటూ L1 L2 ప్లస్ M1 M2 ఇలా చదవాలి. ఆర్ స్క్వేర్ ఇంటూ L1 L2 ప్లస్ M1 M2 ఈజ్ ఈక్వల్ టు L1G ప్లస్ M1F ప్లస్ M1F మైనస్ N1 ఇంటూ L2G ప్లస్ M2F మైనస్ N2. ఇదమ్మా ఫార్ములా. కొంచెం పెద్ద ఫార్ములా, నేను నేర్చుకోవడానికి కొద్దిగా టైం కూడా పట్టింది. Hmm. ఆర్ స్క్వేర్ ఇంటూ ఎలా చదవాలో చెప్తున్నాను. ఆర్ స్క్వేర్ ఇంటూ L1 L2 ప్లస్ M1 M2 ఈజ్ ఈక్వల్ టు L1G ప్లస్ M1F మైనస్ N1 ఇంటూ L2G ప్లస్ M2F మైనస్ N2. ఇలా చదవాలి. ఈ రెండు ఈక్వల్ అయితే కాంజుగేట్ లైన్స్ అవుతాయి. కాంజుగేట్ లైన్. ఇప్పుడు ఆర్ స్క్వేర్ అంటే ఏంటి, 2g అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం రాసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ కామా పెట్టేసి ఇక్కడ రాయలేదు, ఇక్కడ ఖాళీ ఉంది కదా కొద్దిగా. 2g ఎంతో చెప్తావమ్మా దీని నుంచి? -2. మామూలుగా అయితే 2gx ఉంటుంది కదా, -2 అంటే g అంత ఇప్పుడు -1. అట్లాగే 2f రాద్దాము. 2f అంటే ఎంతమ్మా? -4. ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తుంది చూడు, ఇది -4. దీని నుంచి f ఎంతమ్మా? -4/2 అంటే -2. ఓకే, ఈ జిఎఫ్లు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి మనం. ఆర్ స్క్వేర్ అంటే చూడు ఎంత వచ్చిందో. ఆర్ స్క్వేర్ రేడియస్ ఎక్కడుంది చూసావు? అక్కడ రేడియస్ ని కనిపించిందా? రేడియస్ ఎక్కడ కనిపించింది? రేడియస్ ఈ సమ్ చెప్పి ఆపేస్తానులే. రేడియస్ ఎక్కడుందో చూడు. ఇదిగో ఇది 3. ఇది రాయాలి. 3 స్క్వేర్ L1 L2 అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన లైన్స్ తో కంపేర్ చేయమ్మా. మనకి ఇచ్చిన గివెన్ లైన్స్ తో కంపేర్ చేయాలి. గివెన్ లైన్స్ ఎంత? L1 అంటే ఎంత? K. L1 అంటే K. L2 అంటే ఎంత? సెకండ్ లైన్ L2 అంటే 2. ఇదిగో ఇది L2. ఓకే, ఇది L2. మనకి ఇచ్చిన లైన్ లో సెకండ్ది ఇదిగో ఇది L2. ఓకే, L1 L2 రాశాను. ప్లస్ M1 M2 అంటే M1 అంటే 3, M2 అంటే 1. M2 అంటే ఇదిగో ఇక్కడ 1, ఇది M2 ఈజ్ ఈక్వల్ టు L1G. L1 అంటే K, G అంటే -1, ఇదిగో ఇక్కడ ఉంది, ప్లస్ M1 అంటే ఫస్ట్ లైనే చూడాలి నువ్వు. ఈ ఫస్ట్ లైన్ లో మన x బదులు -1 రాయాలి. అట్లాగే 3 ఇంటూ y బదులు M అంటే 3, M1 అంటే 3, F అంటే -2, -N1 అంటే -+1 ఇంటూ సెకండ్ లైన్ చూడమ్మా. సెకండ్ లైన్ L2 అంటే 2, బ్లూ కలర్ లో షేడ్ చేశాను ఇక్కడ. G అంటే -1, M2 అంటే 1, F అంటే -2, N2 అంటే -5. N2 అంటే 5 అన్నమాట. -N2 కాబట్టి -5.
ఇక్కడ నుంచి నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది 9 అమ్మ, ఇది 9, ఇది 2k plus 3 2k plus 3 is equal equal to to minus k minus k plus minus minus 6 plus 1 plus 1 into minus 2 minus 2 minus 2 minus 2 minus 5 minus 5. ఇప్పుడు minus 5 ఎంతమ్మా? 9 9. minus 9 ఈ 9 ఓకే, ఈ 9 క్యాన్సిల్, మొత్తం 9 యాడ్ చేస్తే మొత్తం 9 క్యాన్సిల్ అవుతుంది. 2k plus 3 equal to minus k 2k minus plus 6 3 plus is 1 equal to minus 5 minus k minus 5. ఇక్కడ ఉన్న మైనస్ ని ఇక్కడ తీసుకొచ్చేసి k, ఇక్కడ ఉన్న మైనస్ దీనికి ఇచ్చే k plus 6 minus 1. ఇక్కడ మైనస్ తేడా ఉంటుంది కదా, మైనస్ ఉంది కదా, ఇక్కడ -9 అన్నావుగా. సో ఈ k ని ఇటు మూవ్ చేస్తే 2k minus k, ఈ 3 ని ఇటు మూవ్ చేస్తే 6 minus 1 అంటే 5 minus 3, 5 minus 3 అంటే 2. ఇక్కడేమో 2k minus k అంటే k వచ్చింది, ఇక్కడేమో 2 వచ్చింది. దిస్ ఈజ్ ఓకే. Okay. నోట్ చేసుకో. లహరికి హోంవర్క్ ఏం లేదా సార్? లహరి ఏం చేస్తుంది? అనుకుంటుంది. ఏమ్మా లహరి? ఆగిస్తుంది. ఏమ్మా ఏం కంప్లీట్ చేసావు? ఏమ్మా నిద్రపోతుందంట సార్. నిద్రపోతుందంట. మా లహరి ఆ జామెంట్రీ వర్క్ డ్రా చేసావు కదా, ఇదిగో మమ్మీ వింటుంది. చెప్పండి సార్. జామెంట్రీ వర్క్ డ్రా చేసావు కదా, ఆ జామెంట్రీ వర్క్ మళ్ళీ ఒకసారి మళ్ళీ చేసి నాకు వాట్సాప్ లో ఫోటో పెట్టమ్మా, అది నువ్వు చేసింది. నేను కరెక్షన్ చేసి పంపిస్తా వాట్సాప్ లోనే, ఓకేనా? మరి నువ్వేం చేస్తావంటే భావన, ఇప్పుడు చెప్పిన సమ్స్ 1 టైం చెయ్యి ఒక్కోటి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన సమ్స్, నిన్న క్లాస్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన సమ్స్ ఒక్కొక్కటి 1 టైం చేసేసి వాట్సాప్ లో ఫోటోలు తీసి పెట్టండి, ఓకేనా? ఓకే. హలో.